హాయ్ వెల్కమ్ టు ఈటీ. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీలలో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. ఇదే సమయంలో తనను ట్రోల్ చేసే వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. పవన్కు విడాకులు ఇచ్చి తప్పు చేశారు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసున్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వీరు చేసిన కామెంట్స్ పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పవన్ను నేను వదిలేయలేదు అని, ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు అని చెబుతూ వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్తో విడాకులు తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకోవాలి అని భావించారు. కానీ ఆ సమయంలో పవన్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తన రెండో పెళ్లిపై రేణు దేశాయ్ స్పందించారు. తన రెండో పెళ్లి గురించి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు అని ఆమె తెలిపారు. నేను నా వివాహం గురించి 100 సార్లు మాట్లాడగలను, ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా జీవితాన్ని, నా సన్నిహిత కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లలు తనను రెండో పెళ్లి చేసుకోవాలి అని ఒత్తిడి చేస్తున్నారు అని రేణు దేశాయ్ తెలిపారు. అయితే వారు ఇప్పటికే తండ్రికి దూరంగా ఉంటున్నారు. ఇటువంటి సమయంలో నేను రెండో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అనిపించి ఆగిపోతున్నా అని ఆమె చెప్పుకొచ్చారు. పిల్లలు సెటిల్ అయిన తర్వాత తాను కూడా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని రేణు దేశాయ్ వెల్లడించారు. అప్పుడు స్వేచ్ఛగా నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను అని ఆమె పేర్కొన్నారు. అప్పుడే నా జీవితాన్ని ఆనందించగలుగుతాను అని రేణు దేశాయ్ అన్నారు. ప్రస్తుతం తన పిల్లల కెరీర్ మీద దృష్టి సారించాను అని, వాళ్లను ఓ దారి చేర్చిన తర్వాత తన రెండో పెళ్లిపై ఓ నిర్ణయం తీసుకుంటాను అని రేణు గతంలోనే తెలిపారు. ఇక రేణు దేశాయ్ విషయానికి వస్తే, రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలలో నటించారు. రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ను స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఇటీవలే ఆమె తన తరువాత సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్ళీ మేకప్ వేసుకుంటున్నాను అంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు. మొత్తానికి ఏడాది తరువాత రేణు దేశాయ్ తిరిగి సినిమాలలో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.